అసలు ముఖ్యమంత్రికి అర్హుడు కానే కాడు. గతంలో టీడీపీలో మీరు క్రియాశీల పాత్ర పోషించారు, దాని గురించి మీ మాట. ఫోన్ కాల్ మీద హరీష్ రావు దగ్గరికి వెళ్ళి 2 రోజులు తిరిగి ఎల్ఓసి తీసుకొచ్చి హాస్పిటల్లో నేను ఇచ్చిన. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర. నాకు ఎలాంటి ఒత్తిడి లేవు, ఎలాంటి బిజినెస్ లేవు. నా చివరి శ్వాస వరకు ప్రజల కోసమే నేను పనిచేస్తా. ఆ పార్టీ నుండి టీఆర్ఎస్లోకి ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు? ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక కేసీఆర్ తప్ప తెలంగాణలో ఎవరూ లేరు. ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి మీరు వెళుతున్న క్రమంలో ఒక గ్రామమే తరలి వచ్చింది, అది ఎలా సాధ్యమైంది? వేరే వాళ్ళు చెప్తే కాదు, మనలో ఒక నాయకుడు పుట్టాలి. అదే క్రమంలో మీ చూపు కాంగ్రెస్ వైపు ఉందా? నా గ్రామ ప్రజల కొరకే వాళ్ళ గుండెలోనే నేనున్నా. ఎంపీటీసీ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమ ఆస్తులు కూడగట్టారని పబ్లిక్లో టాక్. ఒక క్యాడర్ ఉంది నాకు. ఆ క్యాడర్ మిస్ చేయదనే ఉద్దేశంతో నేను రాజకీయాలలో ఉన్నా. ఆ రోజు నేను నామినేషన్ వేసే రోజు నా విజయం ఖాయమైపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి మీ వర్గం వారికే ఇచ్చారు అని చెప్పి ఒక అపవాదం. వాస్తవానికి మా నాన్న సంపాదించిన ఆస్తి నేనే 2-3 ఎకరాలు అమ్ముకున్నా. అది గ్రామస్తులు అందరికీ తెలుసు. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక వినికిడి. నా ఎంపీటీసీ పదవి అనేది శాశ్వతం కాదు. నేను ఎప్పటి నుంచో ప్రజాసేవతో వస్తున్నాను. యాదవ సమాజానికి మీ వంతు ఏమైనా సహాయ సహకారాలు అందించారా? నా స్వార్థం కొరకు చేస్తే నేను ఇక్కడ ఉండా, నేను ఎక్కడో ఉంటా. ఏదైనా మీకు నచ్చిన భూమి అది ఎంతవరకైనా తీసుకువచ్చి మీరే కైవసం చేసుకుంటారని చెప్పి ఒక అపవాదం ఉంది. మా ములుగు మండలంలో యాదవ సంఘానికి ఒక గుర్తింపు అనేది నేను తెచ్చిన. దామరకుంట గ్రామం పెద్ద గ్రామం. ఈ గ్రామంలో హేమీలను కాదని మీకు పట్టం కట్టడంలో ఆంతర్యం ఏమిటి? పార్టీ నాయకులందరూ కూడా కోరుకుంటే నేను జెడ్పీటీసీకైనా సిద్ధము, నేను దేనికైనా సిద్ధము.